అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మనం మహాశివరాత్రి రోజున సొంతంగా అభిషేకం చేసుకోవాలి అనుకునేవారు ఈ యొక్క నేను ఇప్పుడు చదవబోయేటటువంటి శ్లోకాలు 15 శ్లోకాలు ఉన్నాయి. అవి చదువుకుంటూ చేసుకోవచ్చని పెద్దలు చెప్తున్నారు. ఈ శ్లోకాలు కారణం ఏంటంటే రుద్రం, చమకం, నమకం ఇలాంటి మంత్రాలని మనం ఉచ్చారణ దోషాలతో చేసినట్టయితే దోషం వస్తుందని, అలా కాకుండా మామూలు మనలాంటి మనుషులు కూడా అభిషేకం చేసుకునే విధంగా స్కాంద పురాణ అంతర్గతంగా సురాలయ మహర్షి అనే మహర్షి ఈ శ్లోకాలు 15 అందించారు. వీటిని చదువుతూ ఎప్పుడైనా సరే శివాభిషేకం మన ఇంట్లో చేసుకోవచ్చును. మొదటగా ధ్యానం. వందే శంభుమాపతిం స్వరగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశుపతీనాం వందే సూర్య శశాంకవహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయించ వరదం వందే శివం శంకరం. ఇలా ఒక్కసారి కళ్ళు మూసుకొని శివుడి యొక్క రూపాన్ని ధ్యానం చేసి తర్వాత అభిషేకం స్టార్ట్ చేయాలి. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః నమస్తేస్తు ధన్వనే కరాభ్యాం తే నమో నమః యాతే రుద్ర శివ తను శాంతాయ తస్యై నమో నమః నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ తే నమః సహస్రబాహవే తుభ్యం నమో ముయిడుష్టమాయ తే కపర్దినే నమస్తుభ్యం కాలరూపాయ తే నమః నమస్తే చాతశస్త్రాయ నమస్తే శూలపానయే హిరణ్యపానయే తుభ్యం హిరణ్యపతయే నమః నమస్తే వృక్షరూపాయ హరికేశాయ తే నమః పశూనాం పతయే తుభ్యం పథీనాం పతయే నమః పుష్టానాం పతయే తుభ్యం క్షేత్రానాం పతయే నమః ఆతతాయి స్వరూపాయ వనానాం పతయే నమః రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమః నమస్తే మంత్రిణే సాక్షాత్ కక్షానాం పతయే నమః ఓషధీనాం చ పతయే నమః సాక్షాత్ పరాత్మనే ఉచ్చైర్ఘోషాయ దేవాయ పత్తీనాం పతయే నమః సత్వానాం పతయే తుభ్యం వనానాం పతయే నమః సహమానాయ శాంతాయ శంకరాయ నమో నమః అధీనాం పతయే తుభ్యం వ్యాధీనాం పతయే నమః కుకుభాయ నమస్తుభ్యం నమస్తేస్తు నిషంగినే స్థేనానాం పతయే తుభ్యం కృత్రిమాయ నమో నమః తస్కరాణాం నమస్తుభ్యం పతయే పాపహారిణే వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమః నమో నిచైరవే తుభ్యం అరణ్యపతయే నమః ఉష్ణీషినే నమస్తుభ్యం నమస్తే పరమాత్మనే విస్కృతాయ నమస్తుభ్యం ఆసీనాయ నమో నమః శయనాయ నమస్తుభ్యం సుషుప్తాయ నమో నమః ప్రబుద్ధాయ నమస్తుభ్యం స్థితాయ పరమాత్మనే సభారూపాయితే నిత్యం సభాయాపతయే నమః నమః శివాయ సాంబాయ బ్రహ్మణే సర్వసాక్షినే హర హర మహాదేవ శంభో శంకర. ఈ శ్లోకాలు చదువుతూ అభిషేకం చేసినప్పుడు ఏవైనా ఉచ్చారణ దోషాలు ఉన్నప్పటికీ కూడా అవి మనకి ఎటువంటి అపకారం చేయవని గురువులు చెప్పి ఉన్నారు. దాని చేతనే ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. వీలైతే మీ ఇంట్లో చేసుకునేటప్పుడు అభిషేకాన్ని ఈ శ్లోకాలు చదువుతారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. హర హర మహాదేవ శంభో శంకర.